ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన జరిగి నేటికి 8 రోజులైంది. ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ తెలియలేదు. అయితే నిన్నటి పరిణామాలు చూస్తే మాత్రం కార్మికులు చనిపోయారనే అనుమానం కలుగుతోంది. నిన్న టన్నెల్లోకి గ్రౌండ్ ప్రోబింగ్ రాడర్ యాంటీనాను పంపించగా లోపల 5 మెత్తటి పదార్థాలను గుర్తించింది. అయితే అవి మానవ శరీరాలా లేక వేరే ఏమైనా వస్తువులా అని గుర్తించలేదు. ఇదిలా ఉండగా నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు 8 అంబులెన్స్లను సిద్ధం చేయడంతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు డ్యూటీలో ఉండడం అనుమానం కలిగిస్తోంది. ఇదే అంశంపై నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుంచి మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. టన్నెల్లో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు జరిగి కూడా వారం రోజులు కావస్తోంది. 8 మంది అందులోనే చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ నిన్న జరిగినటువంటి పరిణామాలు అయితే మనం చూస్తున్నట్టయితే అతి వేగంగా అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అధికారికంగా మాత్రం ఏం చెప్పట్లేదు. దానికి సంబంధించి జీపీఆర్కు సంబంధించినటువంటి ఒక యాంటీనాను లోపలికి పంపించారు. అది ఒక 5 స్థలాల్లో 5 ప్లేస్లలో ఒక మెత్తటి పదార్థాలను గుర్తించినట్టుగా, కదలికలు లేనటువంటి పదార్థాలుగా గుర్తించినట్టుగా మనకు అనధికారికంగా తెలుస్తూ ఉంది. మళ్ళీ దాన్ని మాత్రం అధికారులు మాత్రం తప్పు అని చెప్పినప్పటికీ కూడా కొన్ని దాన్ని అదే విషయం కరెక్టు అన్నట్టుగా కొన్ని మనకు ఇక్కడ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక 8 అంబులెన్సులు కూడా హుటాహుటిన అప్రమత్తం చేశారు. అంబులెన్స్లు కూడా మనం చూడొచ్చు విజువల్స్ ద్వారా. అంబులెన్స్లు పూర్తి స్థాయిలో ఇది నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు అంబులెన్స్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక అంబులెన్స్ అటువైపుగా చూస్తే వరుసగా ఉన్నాయి. మొత్తం 8 అంబులెన్స్లను వాళ్ళు సిద్ధం చేసినట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది. ఇది జీపీఆర్ఎస్ ద్వారా అక్కడ టన్నెల్లో బురదలో ఒక 3 ఫీట్ల లోతులో 5 ఆనవాళ్లు గుర్తించినట్టుగా, అవి మెత్తని పదార్థాలుగా గుర్తించినట్టుగా, దాంట్లో కదలికలు లేనట్టుగా గుర్తించినట్టుగా మనకు అనధికారిక సమాచారం అయితే అంతా ఉంది. అయితే ఇది అధికారికంగా మాత్రం చెప్పట్లేదు. అధికారికంగా ఏమైనా ఉంటే చెప్తామని చెప్పేసి కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ అంబులెన్స్లను చూస్తే కొంత అది నిజమే అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కానీ అధికారికంగా మాత్రం చెప్పట్లేదు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు అయితే రాత్రి అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి సూపరింటెండెంట్తో పాటు పలువురు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి సంఘటన ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు 8 మంది అందులో చిక్కుకొని దాదాపుగా వారం రోజులు గడిచింది. అంటే ఇది 8వ రోజు రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అయితే బురదలో కూరుకొని పోయినట్లుగా కొంత అనధికారిక సమాచారం వస్తున్నప్పటికీ కూడా అది అధికారులు తప్పు అని చెప్పేసి కొట్టేసినప్పటికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈ అంబులెన్సులు కొంత ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి కొంత అనధికారికంగా అందినటువంటి సమాచారం మేరకు ఇక్కడ కరెక్ట్గా నిజంగా అక్కడ 8 మంది చిక్కుకున్నారు. ఇక్కడ 8 అంబులెన్సులు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనము కొంత క్లారిటీ కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇది అధికారికంగా మాత్రం ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఈ రోజు ఏముంటుందా అని చెప్పేసి కూడా అందరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ మన రాష్ట్ర ప్రగతి కోసం పనులు చేస్తున్నటువంటి వాళ్ళు 8 మంది దాంట్లో చిక్కుకున్నారు. దానికి సంబంధించి ఒక 42 మంది ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ వాళ్ళు కూడా మాకు శాలరీస్ కరెక్ట్ రావట్లేదని చెప్పేసి ఇంత భయానకమైనటువంటి వాతావరణంలో పనిచేయడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది కూడా అటు నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పూర్తి స్థాయిలో దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. దాంతోపాటుగా నిన్న మొన్న బీఆర్ఎస్ బృందం కూడా అక్కడికి పర్యటించింది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు నేతృత్వంలో పర్యటించినటువంటి బృందం వచ్చిన వెంటనే హుటాహుటిన ఈ చర్యలను ఏవైతే టన్నెల్లో జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ప్రతినిత్యం కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇది పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పేసి ఇంతటి సంఘటన జరిగినప్పటికీ కూడా సీఎం అటువైపు కూడా చూడలేదని చెప్పేసి కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఎక్కడ లోపలైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రతిసారి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు నిజంగా కూడా ఆ బాధితులకు అండగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో కూడా మంత్రి హరీష్ రావు బృందం కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధలు వినడం జరిగింది. వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు సహాయక చర్యలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. సహాయక చర్యల ముమ్మరంతో పాటు
ఏదైనా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆ 8 మంది లోపల చిక్కుకోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఆ 8 మంది క్షేమంగా రావాలని చెప్పేసి ఇప్పటికైనా కూడా టీ న్యూస్ కోరుకుంటా ఉంది. కానీ ఇక్కడ చూసిన పరిస్థితులు అయితే వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి నిన్న అయితే మంత్రులు ఎవరు రాలేదు, అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. నగరకర్నూలు ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బందితో పాటు సూపరింటెండెంట్, ఇక్కడ ఆసుపత్రి వర్గాలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి నెక్స్ట్ ఇంకో కొద్ది గంటల్లో ఏ విషయాలు తెలుస్తాయని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. దాని కొరకు ఏదేమైనప్పటికీ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.